హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యవాదాలు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి వీడియోస్ చేశాను. చాలామంది ఇగ్నో గురించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు, అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నో కూడా మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎట్లనో ఇది కూడా అట్లనే అనమాట. సో ఇందులో చాలా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఒకసారి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, పీజీ ప్రోగ్రామ్స్ అండ్ అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ చూద్దాము. అండ్ ఇవే కాకుండా అసలు వీటికి సంబంధించిన స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆల్ ఇగ్నో అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విత్ ఇన్ మన తెలంగాణ స్టేట్ ఏపీకి సంబంధించి. అదే నేషనల్ లెవెల్లో అయితే మనకి ఇగ్నో అన్నమాట. అండ్ దీనికి సంబంధించి కూడా ఇక్కడ మీకు యూనివర్సిటీకి ఉంది కదా, అది కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి చాలా కోర్సెస్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 6 మంత్స్ మాత్రమే ఉంటుంది. అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ఇన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్, ఇంగ్లీష్. అండ్ ఇగ్నోలో చేసిన వాళ్ళు కూడా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా యాక్చువల్లీ టీసీఎస్ కానీ కొన్ని కంపెనీస్లలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిండ్రో లేదో, కొన్ని వేకెన్సీస్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్లకి ఉంటుంది అనమాట. అంటే లైక్ ఫ్రెంచ్ ట్రాన్స్లేటర్ అని, స్పానిష్ ట్రాన్స్లేటర్ అని, వాళ్ళకి చాలా హై పెయిడ్ జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడికి మధ్యవర్తికి ఎవరో ఒకరు ఉండాలి. సో అది కంపల్సరీగా లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ మాత్రమే ఉంటారు. అట్లాంటి కోర్సెస్కి చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. ఇది నేను చెప్పింది కాదు, నేను తెలుసుకొని చెప్పింది. సో అందుకోసమని ఇంకా ఇందులో మనం నార్మల్ డిగ్రీలో ఎట్లయితే కోర్సెస్ ఉంటాయో సేమ్ అట్లనే కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ కోర్స్ కావాలి అనుకుంటే ఆ కోర్స్కి అప్లికేషన్ చేసుకోండి. రెగ్యులర్ డిగ్రీ ఎక్కడైనా కూడా 3 ఏళ్ళే ఉంటుంది, అట్లా 3 ఇయర్స్. కాకపోతే ఇందులో కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ 6 మంత్స్, 7 మంత్స్ అట్లా ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇందులో కూడా కొన్ని కోర్సెస్ 2 ఇయర్స్, కొన్ని కోర్సెస్ 3 ఇయర్స్. సో డిపెండ్స్. సో మీరు చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అదర్స్లో కూడా మనకి అంటే నార్మల్గా మనం టైప్ చేస్తే ఇవే కోర్సెస్ వస్తున్నాయి. బట్ ఇందులో చాలా కోర్సెస్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని, వేదిక్ స్టడీస్ అని, ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అని, ఎంహెచ్ఆర్ఎం, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఏదైనా కూడా 2 ఇయర్స్. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంసీఏ న్యూ. సో దీనికి మీరు ఇక్కడ రీడ్ పైన క్లిక్ చేస్తే అసలు ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఏంటి, ఎట్లా చేయాలి అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఒక సెమిస్టర్కి ఎంత ఫీజు ఉంటుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్లో 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ అడ్మిషన్స్కి సంబంధించి ఉంది. ఇక్కడ అప్లై ఫర్ ఓడిఎల్ ప్రోగ్రామ్స్ అని, అప్లై ఫర్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అని, అప్లై ఫర్ ఫారెన్ ఐఓపి అనేసి ఉంది. సో మీకు దేంట్లో అడ్మినిస్ట్రేషన్ అంటే మీకు దేంట్లో అడ్మిషన్ కావాలి అంటే దాంట్లో మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి అడ్మిషన్ వేసి నేను మళ్ళీ తిరిగి అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నా అంటే రిజిస్ట్రేషన్ కూడా ఉంది. నేను ఇప్పుడు శాంపుల్కి ఒకసారి అప్లై ఫర్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇగ్నోకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ 28th February. సో అప్లికెంట్స్ హ్యాస్ టు ప్రొవైడ్ అపార్ ఐడి. మీరు ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా మోడీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్ 1 అపార్ ఐడి. అంటే ఒక స్టూడెంట్కి ఐడి ఉండడం వల్ల వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలియడం జరుగుతుంది. ఇది స్కూల్స్ లెవెల్లో కూడా అపార్ ఐడీస్ని జనరేట్ చేస్తున్నారు. ఓకే, మనకు ఆధార్ కార్డ్ ఎట్లనో అట్లనే స్టూడెంట్స్కి కంపల్సరీగా అప్పర్ ఐడి అనేది ఉండాలి. ఈ అప్పర్ ఐడి వల్ల ట్రేసింగ్ అనేది ఈజీ అవుతుంది అండ్ ఆన్లైన్ ఎంట్రీ కూడా అందరిది యూనిక్గా ఉంటుంది అనేసి స్టార్ట్ చేసిండ్రు. దీనిపైన క్లిక్ చేస్తే టేక్ ఏ ప్లెడ్జ్ అని ఉంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాము. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ 100 KB లోపే ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్, మీ రిలవెంట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఫర్ సపోజ్ మీరు పీజీకి అప్లికేషన్ చేస్తున్నారంటే డిగ్రీ వరకు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ ఉండాలన్నమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ బేస్డ్ ఆన్ యువర్ జాబ్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ కోర్స్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని చూస్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఫీ క్యాన్ బి పేడ్ బై మెథడ్స్ అని ఇచ్చారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ క్యాన్సిలేషన్ అండ్ రిఫండ్ ఆఫ్ ఫీ. సో రిజిస్ట్రేషన్ ఫీ అనేది నాన్ రిఫండబుల్ అంట. నెక్స్ట్ ఏదైనా ఒక దానికి అప్లికేషన్ చేస్తే 15% ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫీ అండ్ 2000 అనేది వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారంట. మిగిలిన ఫీ ఇన్ కేస్ మీకు అడ్మిషన్ వద్దు అంటే మీకు రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇది నార్మల్గా
అప్లికేషన్ చేసుకోవడం. ఇది నేను ప్రీవియస్ అడ్మిషన్ పోర్టల్ అనేది చూపిస్తాను చూడండి. ఇంతకుముందుకి ఇట్లా ఉండేదనేసి ఇక్కడ పెట్టిండ్రు. బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఇట్లా ఇచ్చేసిండ్రు. మీరు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ సెట్ చేసుకోవాలి. అండ్ మీరు ఎంటర్ చేసిన మెయిల్కి మీకు కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో దాన్ని బట్టి మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది, అది నేను ఇందాక చూపించింది లాగిన్ అవ్వడానికి. మీరు ఇన్ కేస్ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ మెన్షన్ చేస్తాను, మీరు చూడండి. సో రిజిస్టర్డ్ మెయిల్ ఐడి తోటి మాత్రమే చెక్ చేసుకోవాలి. యూజర్ నేమ్ 10th క్లాస్లో మీ స్టడీ సర్టిఫికేట్స్లో ఎట్లా ఉంటే అట్లా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి వ్యాలిడ్ది ఇవ్వండి, పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఒకటి జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ అప్పర్ ఐడి జనరేట్ చేసుకోవడానికి నేను సింపుల్గా ఎట్లా చేసుకోవాలనుకుంటే, డిజిలాకర్ ఉంటుంది కదా, మీరు డిజిలాకర్ని పెట్టుకొని డిజిలాకర్తో చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ అయిపోతుంది. అందులో ఆధార్ ఐడి ఎంటర్ చేసేసి మీ కాలేజ్కి సంబంధించి దేనికి అంటే, ఇప్పుడు ఇగ్నో అయితే ఇగ్నో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని అట్లా చూస్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది బేసిక్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి.